బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ జనసేనకు షాక్ ఇచ్చిందా అంటే అవుననే ప్రచారం జరుగుతుంది. కేంద్ర మంత్రివర్గంలో జనసేనకు నో ఛాన్స్. అవును, తొలుత సహాయ మంత్రి ఇస్తారని ప్రచారం జోరందుకుంది. టీడీపీ బీజేపీ ఎంపీలకే మంత్రి పదవులకు సంబంధించి ప్రచారం జోరందుకుంటున్న పరిస్థితి. అయితే జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి బాలశౌరి గెలుపొందారు. అయితే ముందుగా బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది అనే ప్రచారం నిన్నటి వరకు జోరుగా జరిగింది. అయితే తాజాగా కేబినెట్లో ఎక్కడా కూడా జనసేనకు సంబంధించి ఉదయ్ శ్రీనివాస్ పేరు కానీ బాలశౌరి పేరు కానీ ఎక్కడా కూడా వినిపించలేదు. ముఖ్యంగా కేంద్ర మంత్రి పదవి, అవును, కేంద్ర మంత్రివర్గంలోకి కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం జోరందుకుంది. సహాయ మంత్రి పదవికి సంబంధించి కూడా ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఈ రెండు పేర్లకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అంశంలోనూ మంత్రివర్గానికి సంబంధించి ఎక్కడా వినిపించట్లేదు. ఈ నేపథ్యంలో చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేన కూడా చాలా కీలకమైన భాగస్వామిని చెప్పుకోవాలి ఎన్డీఏలో భాగంగా. ఈ నేపథ్యంలో జనసేనకు ప్రస్తుతం లేదా లేకపోతే మంత్రివర్గంలో స్థానమే లేదా, అసలు ఏం జరుగుతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు, కేంద్ర కేబినెట్లో జనసేనకు ఇటు ఎన్డీఏ హ్యాండ్ ఇచ్చిందనుకోవాలా లేకపోతే ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచారనుకోవాలా? ఎందుకంటే నిన్న వరకు కూడా బాలశౌరికి సంబంధించి ప్రచారం జోరందుకుందని చెప్పుకోవాలి. కనీసం సహాయ మంత్రి అయినా దక్కుతుందనే ప్రచారం జోరందుకున్న పరిస్థితి. ఏం జరిగింది? సచిన్, ఏదైతే కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి ఎవరెవరు ఉంటారో అనే దాని మీద అయితే మాత్రం ఒక చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించిన నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఉంటుందని భావించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఎన్డీఏ మీటింగ్లో కూడా ప్రధాని మోదీ ఏదైతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు, పవన్ ఒక తుఫాన్ అని చెప్పడం, పవన్ని చాలా పొగట్టంతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి జనసేన ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఉంటుందని అందరూ భావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి సంబంధించి టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలకు మాత్రమే స్థానం లభించినట్టు మనకున్నటువంటి సమాచారం. అయితే మొదటి నుంచి కూడా, ఎందుకంటే జనసేనకి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, అలాగనే మచిలీపట్నం నుంచి ఏదైతే బాలశౌరి, ఇద్దరు గెలవటం జరిగింది. బాలశౌరి సీనియర్ పొలిటీషియన్ కూడా, గతంలో వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేశారు, తర్వాత ఇప్పుడు చేశారు. అంతకుముందు 2009లో కూడా నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓటంపాలయ్యారు. ఆయన సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఎంపీగా గెలవటంతో జనసేన పార్టీ తరపున ఖచ్చితంగా ఇప్పుడు గెలిచినటువంటి ఇద్దరిలో ఒకళ్ళకి మంత్రి పదవి, ఏదైతే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని భావించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మొదటి నుంచి కూడా మచిలీపట్నం నుంచి రెండోసారి గెలిచినటువంటి బాలశౌరి పేరు అయితే మాత్రం ప్రముఖంగా వినిపించింది. ఎందుకంటే జనసేన పార్టీ మొదటి నుంచి బీజేపీతో ఉంది, తర్వాత కూటమితో పాటు ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేసింది. అలాగనే పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఒక రకంగా చూసుకున్నట్లయితే 21 ఎమ్మెల్యే స్థానానికి 21 గెలిచింది, 2 ఎంపీ స్థానాలు కూడా గెలిచిన నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే సీనియర్ లీడర్ అయినటువంటి బాలశౌరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా అదే ప్రచారం కొనసాగుతుంది. అయితే తాజాగా ఇప్పుడు ఏదైతే ప్రధాని మంత్రిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం తర్వాత ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో 51 మంది పేర్లు అయితే మాత్రం టీడీపీకి సంబంధించి రామ్మోహన్ నాయుడు, అలాగనే పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీకి సంబంధించిన నేత పేరు, ఎంపీ పేరు అయితే ఉంది. కానీ జనసేనకు సంబంధించి ఒక పేరు, ఏదైతే బాలశౌరి పేరు మొదటి నుంచి కూడా ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మాత్రం బాలశౌరి పేరు అయితే మాత్రం ఎక్కడ వినిపించడం లేదు. దీంతో జనసేన వర్గాల్లో అయితే మాత్రం ఒక రకమైన అయోమయం అయితే నెలకొంది. ఎందుకంటే మొదటి నుంచి బీజేపీతో పొత్తులో ఉంది జనసేన పార్టీ. సో ఖచ్చితంగా ప్రధాని మోదీ దగ్గర పవన్ కళ్యాణ్కి మంచి రేపో ఉంది, అలాగనే మంచి ఇమేజ్ కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. కనీసం సహాయ మంత్రి పదవైనా ఖచ్చితంగా జనసేన పార్టీ ఎంపీ ఒకరికి లభిస్తుందని భావించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చూసినట్లయితే మాత్రం పూర్తిగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో కనీసం స్థానం కూడా లభించలేదు. అయితే ఒక మంత్రి పదవైనా వస్తుంది, కనీసం సహాయ మంత్రి పదవైనా వస్తుందని భావించినప్పటికీ ఇప్పుడున్నటువంటి లిస్టులో అయితే మాత్రం జనసేన పేరు లేకపోవటం అనేది అయితే మాత్రం అనూహ్య పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇప్పటికీ జనసేన, బీజేపీ, ఏదైతే టీడీపీ 3 కూటమిగా ఉన్నాయి. జనసేన పార్టీ కీలకంగా మారిన నేపథ్యంలో కూడా జనసేన పార్టీకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవటం అనేది అయితే మాత్రం ఒక రకంగా షాక్గానే చెప్పుకోవచ్చు సచిన్. సో ప్రస్తుతానికైతే మాత్రం ఎందుకంటే టెన్షన్ కొనసాగుతోంది కాబట్టి ఆఖరి నిమిషాలు, ఎందుకంటే కొన్ని పేర్లకు సంబంధించి ఇంకా
ఆలోచిస్తున్నారనే మాట వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని సందర్భాలతో కొన్ని పార్టీల ఆఖరి నిమిషంలో కూడా ఫోన్లు ఇచ్చిన పరిస్థితి ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. సో అటువంటి సినారీ ఏమైనా కనిపిస్తోందా? ఎందుకంటే కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం, ఆఖరి నిమిషంలో షాక్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సో జనసేన విషయంలో కూడా అది జరగచ్చా? అటువంటి ఆసక్తి కావచ్చు, అటువంటి ఉత్కంఠ కావచ్చు, ఏమైనా జనసేనలో ఉందా ప్రస్తుతం? సో ఖచ్చితంగా సచిన్, ఎందుకంటే మొదటి నుంచి కూడా బీజేపీతో జనసేన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు పొత్తులో ఉన్నారు. ఖచ్చితంగా జనసేనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక కేంద్ర మంత్రి పదవి అయితే లభిస్తుందన్నటువంటి ఏదైతే ఆశ అయితే మాత్రం అందరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఇప్పటికే 2 సార్లు ఏదైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీని కలవటం జరిగింది. సో అక్కడ కూడా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలకి గెలిచినటువంటి ఎంపీలకి ఖచ్చితంగా కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఉంటుందని భావించారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ లిస్టు చూసుకున్నట్లయితే మాత్రం జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ పేరు లేదు. అయితే ఏదైతే రాత్రి సమయంలో 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా చివరి నిమిషంలోనైనా తమ పార్టీకి ప్రాధాన్యత ఉంది. బీజేపీ అలాగనే మోదీ దగ్గర తమ పార్టీకి మంచి గుడ్ విల్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మాకు మంత్రివర్గంలో చోటు లభిస్తుంది కేంద్ర మంత్రివర్గంలో అనే ఒక ఆశ అయితే మాత్రం జనసేన వర్గాల్లో ఉంది. సో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆల్రెడీ చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. లిస్టులో కొంతమంది కొత్త పేర్లు యాడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఏదైతే మంత్రి పదవి వస్తుంది అనుకున్న వాళ్ళ పేర్లు లేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు లేకపోయినా కూడా ప్రమాణ స్వీకారం టయానికి ఖచ్చితంగా జనసేనకు సంబంధించినటువంటి ఎంపీ ఉంటారు. వాళ్ళకు కూడా జనసేనకు కూడా మంచి ప్రాతినిధ్యం లభిస్తుంది. వాళ్ళకి ఒక మంత్రి పదవి, అది సహాయ మంత్రి అయినా కానీ ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండటం అనేది ఒక ప్రెస్టేజియస్గా భావించిన నేపథ్యంలో ఏదైనా జరగవచ్చు. లిస్టు మారి ఖచ్చితంగా ఒక్కళ్ళకైనా మంత్రి పదవి లభిస్తుందనే ఒక ఆశ అయితే మాత్రం జనసేన నేతల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అన్నట్లు ఖచ్చితంగా లిస్టులో పేరు చేరే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సచిన్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం జనసేనకు బీజేపీ షాక్ ఇచ్చిందా అంటే అవుననే ప్రచారం ఎజ్జోరు అందుకుంది. కేంద్ర మంత్రివర్గంలో జనసేనకు నో ఛాన్స్ ప్రస్తుతానికైతే మాత్రం అనే మాట వినిపిస్తోంది. తొలుత సహాయ మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. టీడీపీ, బీజేపీ ఎంపీలకి మంత్రి పదవులు ప్రస్తుతానికైతే మాత్రం వినిపిస్తున్న పరిస్థితి. అయితే జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి బాలశౌరి గెలుపొందారు. బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందంటూ కూడా నిన్నటి వరకు కూడా ప్రచారం జోరందుకుంది. అయితే తాజాగా క్యాబినెట్లో ఇటు బాలశౌరికి కానీ లేకపోతే ఉదయ్ శ్రీనివాస్ కానీ క్యాబినెట్లో బెర్త్ కావచ్చు, ఆ ప్లేస్ కావచ్చు దక్కలేదు అనే మాట వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీజేపీ జనసేనకు షాక్ ఇచ్చిందా అంటే అవుననే ప్రచారం ఎజ్జోరు అందుకుంది. కేంద్ర మంత్రివర్గంలో జనసేనకు నో ఛాన్స్. అవును, తొలుత సహాయ మంత్రి ఇస్తారని ప్రచారం జోరందుకుంది. టీడీపీ